ఒకప్పటితో పోలిస్తే ఈ రోజుల్లో బ్యాంకుల్లో పర్సనల్ లోన్స్ తీసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని చెప్పొచ్చు. బ్యాంకులు కూడా అంతకు ముందు కంటే ఇప్పుడు ఈజీగానే లోన్లు మంజూరు చేస్తున్నాయి. పెద్దగా ప్రాసెసింగ్ టైం కూడా పట్టట్లేదు. డాక్యుమెంటేషన్ కూడా పెద్దగా లేకుండానే క్షణాల్లో కూడా లోన్లు మంజూరు చేస్తున్నాయి. అయితే బ్యాంకుల్లో లోన్లు తీసుకునే ముందు దరఖాస్తుదారులు కొన్ని విషయాల్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. వడ్డీ రేట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక బ్యాంకుకు ఇంకో బ్యాంకుకు వడ్డీ రేట్లలో చాలా తేడాలు ఉండొచ్చు. ఇంకా ఛార్జీలు కూడా ఇదే విధంగా ఒక్కో దాంట్లో ఒక్కోలా ఉండొచ్చు. ఇవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా క్రెడిట్ స్కోర్ చాలా కీలకం. ముందు నుంచే క్రెడిట్ స్కోర్ 750 అంతకంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇంకా క్రెడిట్ కార్డుల్ని వాడుతున్నప్పుడు క్రెడిట్ కార్డ్ పరిమితితో 30% దాటకుండా చూసుకోవాలి. ఒకే సమయంలో ఎక్కువ క్రెడిట్ కార్డులు లేదా పర్సనల్ లోన్ల కోసం అప్లై చేయకూడదు. ఇదే క్రెడిట్ స్కోర్పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఏ లోన్లైనా గడువులోపే తీర్చేయాలి. అప్పుడే క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉన్నప్పుడు తక్కువ వడ్డీకే లోన్ పొందొచ్చు. చాలా ప్రముఖ బ్యాంకుల్లో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 10 నుంచి 14% వరకు ఉన్నాయి. కొన్ని ఎన్బిఎఫ్సిలు బ్యాంకుల కంటే రెట్టింపు వడ్డీని వసూలు చేస్తున్నాయి. అందుకే మెరుగైన క్రెడిట్ స్కోర్ నిర్వహిస్తూ తక్కువ వడ్డీ రేటులోనే లోన్ తీసుకునేందుకు ప్రయత్నించాలి. ఈఎంఐ టెన్యూర్ కూడా వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు వడ్డీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. లోన్ వేగంగా పొందాలంటే ఇప్పటికే శాలరీ అకౌంట్ లేదా డిపాజిట్ లేదా క్రెడిట్ కార్డ్ నిర్వహిస్తున్న బ్యాంకును సంప్రదించడం మంచిది. బ్యాంకుకు మీ నెలవారీ ఆదాయం, విత్డ్రాయల్ వివరాలు క్షుణ్ణంగా తెలుస్తాయి. అందుకే అకౌంట్ ఉన్న వారికి బ్యాంకులు తక్కువ వడ్డీ రేటు లేదా ప్రాసెసింగ్ ఫీజులతో రుణం తొందరగా వచ్చేందుకు వీలుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో లేదా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు, ఇంకా ఎంఎన్సీ లేదా ప్రముఖ పేరున్నటువంటి కంపెనీల్లో పనిచేసే వారికి లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. ఈ ఉద్యోగ సంబంధిత పే స్లిప్స్ బ్యాంకుకు సమర్పించి లోన్ మంజూరు చేయమని కోరొచ్చు. చివరగా పర్సనల్ లోన్లపై బ్యాంకులు వడ్డీనే కాకుండా ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ వంటివి ఇతర ఛార్జీలు విధిస్తాయి. కొన్ని బ్యాంకులేమో ఫ్లాట్ ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తే, ఇంకొన్ని లోన్ మొత్తంపై 1 నుంచి 3% వరకు ఫీజు వసూలు చేస్తాయి. లోన్ టెన్యూర్కి ముందే క్లోజ్ చేస్తే ఫోర్ క్లోజర్ ఛార్జీలు వసూలు చేస్తారు.